ఒక గ్రద్ద ముక్కున చేపను కరుచుకొని ఎగిరిపోతుంటే అనేక కాకులు, గ్రద్దలు దాని వెంటబడి కూస్తూ ముక్కులతో పొడుస్తూ ఆ చేపను లాక్కు ప్రయత్నించసాగాయి. అది ఏ వైపుకు పోయినా కాకులు, గ్రద్దలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ బాధ పడలేక ప్రాణం విసికి ఆ గ్రద్ద ముక్కున ఉన్న చేపను జారవిడిచింది. వెంటనే మరో గ్రద్ద దాని ముక్కున కరుచుకుంది. మరుక్షణమే ఆ కాకులు, గద్దలు చేపను కరుచుకున్న రెండో గద్ద వైపు తిరిగి దాన్ని వెంబడింపసాగాయి. మొదటి గ్రద్ద ఆ బాధ లేకుండా ఒక చెట్టు కొమ్మ మీద వాలి శాంతంగా కూర్చుంది. దాని ప్రశాంత స్థితిని చూసి అవధూత దానికి నమస్కరించి ఇలా అన్నాడు: ఓ పక్షిరాజ్యమా, నువ్వే నా గురువు. ఐహిక విషయాల భారాన్ని విడువనంత వరకు మానవుడు సంసార బాధల నుండి విముక్తుడు కాడని, శాంతిని పొందలేడని నీవు నాకు బోధిస్తున్నావు.